అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం జనము, ఏం జనము. ఈ జనాన్ని చూస్తుంటేనే కడుపు నిండిపోతుందబ్బా! అంతమందొచ్చిర్రు మరి తల్లుల దర్శనానికి. అబ్బో! ఆ భక్తులతోని కిటకిటలాడిందనుకో రాత్రి మేడారం అంతా. అన్నట్టు ఇయాల మూడో నాడు అందరూ ఒకటేసారి ఇద్దరు తల్లులు, గోవిందరాజు, పగిడిద్దరాజు నలుగురు ఒకటేసారి దర్శనం ఇచ్చిర్రు భక్తులకు. మనం కూడా అట్లా పోయి దర్శనం చేసుకుని వద్దాం పార్రి. మొన్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, నిన్న సమ్మక్క అందరి గద్దెనెక్కిర్రు, భక్తులకు దర్శనం ఇస్తుర్రు. నిన్నటి వరకు ఒక సారలమ్మే దర్శనం ఇచ్చింది, గాని ఇవాళ ఇద్దరు తల్లులు ఒకటే పాలి దర్శనం ఇచ్చిర్రు భక్తులకు. అది కూడా ఇవాళ ఒక్కనాడే. రేపు అంటే శనివారం నాడు పొద్దుకెటాలకు వనప్రవేశం ఉంటది తల్లులకు. మళ్ళా తల్లుల్ని గద్దెల మీద చూడాలంటే ఇంకో 2 ఏళ్ళు ఆగాల్సిందే. అందుకనే మూడో నాడు కూడా కుప్పలు తెప్పలు వచ్చిర్రు భక్తులు తల్లుల గద్దెల కాడికి దర్శన భాగ్యం కొరకు. అందరు ఒక్కనాడే గద్దెల మీదకి రారు కాబట్టి తొలతనాడు పోయిన భక్తులంతా ఆన్నే ఉన్నారు కూడా. పోయినోళ్ళైతేనే ఉండంగా రోజుకింత మంది వస్తూనే ఉన్నారు. జంపన్న వాగుల తానాలు, నిలువెత్తు బంగారం ముడుపులు, యాడ మొక్కులు, చుట్టాల దావతులు, దుకునాల బేరాలు, డప్పుల దరువులు, బేరీల మోతలు, శివసత్తుల ఆటలు పాటలు ఓ బొచ్చడున్నాయి. ఓ రోజు భక్తుల మొక్కులు, ఇంకో రోజు లీడర్ల దర్శనాలు. జాతరశాలైనాక మూడో నాడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారి వచ్చిండు తల్లుల గద్దెల కాడికి. వనదేవతల గద్దెల కాడ దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకుండు సారు. అంతేకాదు భక్తులు భాగ్యగా పడేటాళ్లకు ఫుల్ ట్రాఫిక్. రోడ్డెమ్మడి బండ్లు నత్తలు నడిచినట్టే నడుస్తున్నాయి అనుకోరాదు. ఏం తక్కువ 5 కిలోమీటర్ల కమాన ఉంది ట్రాఫిక్. వచ్చిపోయేటి భక్తులతోని కిటకిటలు ఆడుతున్నాయి రోడ్లన్నీ. షిగా లూగుడు, ఒడిబియ్యం బోసుడు, మొక్కులు అప్పచెప్పుడు మా జోరుగుంది పోండ్రి మేడారం జాతర.